మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పద్మశాలీలు అధికంగా నివసించేటువంటి చోట్ల రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడం ఫస్ట్ సారి వివాదాస్పదమైన అతి తక్కువ ఓట్ల మెజార్టీతో గెలిచారు. రెండోసారి వచ్చేటప్పటికి లోకేష్ పోటీ చేస్తున్నారు. వాస్తవంగా రెండోసారి ఆయనకి ఇవ్వనని బీసీకే ఇస్తాను పద్మశాలికి అని చెప్పినటువంటి జగన్ 2019లో లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తుండడం వల్ల తన్నే నుంచోబెట్టి భారీ ఘన విజయం సాధించారు. అయితే సాధారణంగా నియోజకవర్గంలో 50 కోట్ల పనులు చేస్తాం, 100 కోట్ల పనులు చేస్తామని చెప్పడం బాగుంటుంది, కానీ 1200 కోట్ల రూపాయల పనులు చేస్తానంటూ ప్రకటించడం, అప్పటికి రాష్ట్రంలో ఎవ్వరికి ఇవ్వనంత 120 కోట్ల రూపాయల నిధుల్ని ఆర్కే నియోజకవర్గానికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అప్పటికి బిల్లులు చాలా వరకు అయినాయి, ఇంకా బిల్లులు కొన్ని పెండింగ్లో ఉన్నాయి, దాని మీదన అప్పులు చేయాల్సి వచ్చింది. అట్లాగే ఈ దఫా టికెట్ ఇవ్వనని చెప్పినటువంటి నేపథ్యంలో గంజి చిరంజీవి కన్ఫర్మ్ చేసినటువంటి నేపథ్యంలో తాను షర్మిల వెళ్తానని ప్రకటించడం అన్నటువంటిది ఆర్కేకి సంబంధించినటువంటి సంచలనాత్మకమైనటువంటి అంశం. ఇందులో కీలకమైనటువంటిది ఆర్కే ఏం మాట్లాడారో ఒక్కసారి విందాం. సుమారు 9.5 సంవత్సరాల కాలం మంగళగిరి ప్రజలు, అదేవిధంగా ఆ రోజుల్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మంగళగిరిలో గెలవటం, మంగళగిరి ప్రజలు నన్ను ఆశీర్వదించడం, ఒక 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో, 4.5 సంవత్సరాలు సుమారుగా పాలకపక్షంలో పనిచేయటం, మంగళగిరి అభివృద్ధికి ప్రజలు, అధికారులు సహకరించడం, కొన్ని తర్వాత సుమారు 2.5 సంవత్సరాల కాలం పాటు నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళటం, అనేక సార్లు ఆయన అధికారులతోటి సమీక్షలు చేయటం, మంగళగిరి అభివృద్ధి కోసం 1200 కోట్ల రూపాయల్ని మరి కన్సల్టెంట్ని పెట్టి ఏ పనులు చేయాలని చెప్పేసి డిపిఆర్లు కూడా సిద్ధం చేసుకోవడం కూడా జరిగింది. 1200 కోట్ల రూపాయలు ఇవ్వలేవులే, ఇబ్బందులుగా ఉన్నాయని చెప్పేసి దాన్ని 500 కోట్ల రూపాయలకి కుదించడం, 500 కోట్ల రూపాయలు మళ్ళా తిరిగి 350 కోట్ల రూపాయలు కుదించడం, మళ్ళా తిరిగి 350 కోట్లని 125 కోట్ల రూపాయలకు కేటాయించడం జరిగింది. అంటే చివరికి 1200 కోట్ల రూపాయల నుంచి 125 కోట్ల రూపాయలకి ఫైనల్ చేస్తూ మంగళగిరి నియోజకవర్గానికి అభివృద్ధి పనుల నిమిత్తం జీవో ఇచ్చి తర్వాత ఓవరాల్గా వస్తే నేను ఏ పార్టీలో ఉంటాననేది కాలం నిర్ణయిస్తుంది. వైసీపీకి నేను ఎంత సేవ చేశాను నాకు తెలుసు. నేను సర్వస్వం పోగొట్టుకున్నా, నేను వైఎస్ షర్మిల వెంట నడుస్తా, నేను వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తిని. షర్మిలమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా వెంట ఉంటాను. నేను షర్మిలను కలిశాను, షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా అప్పుడు నా నిర్ణయం ఉంటుంది. వైసీపీకి సిద్ధాంతాలు ఉండాలి. ఎంచుకున్న అభ్యర్థులు ఓడించాలంటే ఆ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి చేయాలి. మంగళగిరి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. 1200 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి 120 కోట్లను మాత్రమే కేటాయించారు. 50 ఏళ్లలో జరిగిన అభివృద్ధి 4 ఏళ్లలో చేసి చూపించాను. మంగళగిరి అభివృద్ధికి నిధులు విడుదల కాలేదు. కాంట్రాక్టులు నాపై ఒత్తిడి తెచ్చినా నేను సీఎంఓకి పదే వెళ్ళి అడిగాను. స్వయంగా నేనే 8 కోట్ల వరకు బయట అప్పులు తెచ్చి కాంట్రాక్టులకు ఇచ్చాను. నా సొంత డబ్బుతో ఎంటీఎంసీ దగ్గరేళ్ల పరిధిలో అభివృద్ధి పనులు చేశాను. లోకేష్ ఓడించి నాకు సహకారం అందించకపోతే ఎట్లా? నేను ఎవరిని నిందించడం లేదు. నాకు ధనంజయ రెడ్డి గారు చాలాసార్లు మెసేజ్లు పెట్టారు నిధులు మంజూరు చేస్తానని. ఎన్నికల దగ్గరకు వచ్చినా ఎప్పుడు నిధులు మంజూరు చేస్తారు. రాజీనామా ఆమోదించకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. నేను స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా ఇచ్చాను. మంగళగిరి ప్రజలకు నేను దూరంగా ఉన్నాను. ఎవరు గెలవాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. నేను ఏ పార్టీలో చేరినా ఆ రోజు నేను నిర్ణయం చేస్తా. ఉంటే వైసీపీలో ఉంటానని చెప్పా. ఇప్పుడు వైసీపీ వీడాను. నేను చేసిన వ్యాఖ్యలకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. చాలామంది నన్ను పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. నేను వైఎస్ కుటుంబంతో ఉంటానని చెప్పా. చంద్రబాబుపై వేసిన కేసులపై న్యాయ పోరాటం చేస్తా. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా కేసును వెనక్కి తీసుకొని రేవంత్ కాంగ్రెస్లో ఉన్న, షర్మిల కాంగ్రెస్లోకి వచ్చినా నా పోరాటం ఆగదు. సీఎం అయితే రేవంత్ రెడ్డి ఏమైనా గొప్ప, తప్పు ఎవరు చేసినా తప్పే. వైసీపీ ప్రభుత్వం తప్పు చేస్తే వాటిపై కేసులు వేసేందుకు అయినా వెనుకాడను. తప్పులు ఎవరు చేశారనేది న్యాయస్థానాలు తెలిస్తే నేను లేకపోయినా మంగళగిరి అభివృద్ధి ఆగదు. నాకు జగన్ టికెట్ ఇవ్వలేదు, నేను పార్టీకి వెళ్ళలేదు. నాకు చిరంజీవికి జగన్ గారికి మధ్య ఏం జరిగిందనేది మా అందరికీ తెలుసు. నేను టికెట్ లేదని పార్టీని వీడలేదు. ఇది ఆయన చెప్పినటువంటి పాయింట్.